ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మోస్మి. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ద్వితీయ, విశాఖ నక్షత్రం, గురువారం. ఈరోజు గురు నక్షత్రం, గురువారం విశేషమైనటువంటి రోజు. ఈరోజు మనమందరం కూడా ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపించాలి. అందరం కూడా మంత్రబలంలో భాగంగా దత్తస్వామి వారి నామాన్ని జపిద్దాం. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః. ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే నామాన్ని జపించాలి. చదివే పిల్లలు, చిన్న పిల్లలు ఈ నామాన్ని జపిస్తే జ్ఞానం పెరుగుతుంది. ఇక వివాహం అయిన వాళ్ళు, స్త్రీ పురుషులు ఈ నామాన్ని జపిస్తే భవిష్యత్తులో ఏ ఆపద రాకుండా ఉంటుంది. వృద్ధులు ఈ నామాన్ని జపిస్తే వారి ప్రారబ్ధ కర్మ నశిస్తుంది. ఎవరైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు. జపించండి, గురు అనుగ్రహం పొందండి. ఇక ఈరోజు దివ్య పూజ. ఈరోజు దివ్యమైన పూజా విధానం, ఇప్పుడే ఆచరించే పూజ. ఎవరికైతే ఉద్యోగం కావాలో, ఉద్యోగంలో సమస్యలు, ఉద్యోగంలో ప్రగతి లేకపోవడం, ఉద్యోగం లేని వాళ్ళు ఈరోజు గోధుమ పిండితో 2 ప్రమిదలు తయారు చేసి మన ఇంట్లోనే దత్తాత్రేయ, దక్షిణామూర్తి లేదా ఏదైనా గురుదేవుల ఫోటో ముందు నెయ్యి దీపాలు వెలిగించి గురుపాదుకా స్తోత్రాన్ని చదువుకోవాలి. ఈ పూజకు ముందే నుదుటున గంధాన్ని లేపనం చేసుకుని పసుపు వస్త్రాన్ని ధరించాలి లేదా పసుపు వస్త్రాన్ని ఆసనంగా చేసుకుని పూజను చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఉద్యోగంలో సమస్యలు లేకుండా ఉద్యోగం అభివృద్ధి చెందుతుంది. అద్భుతమైన పూజా విధానం ఇప్పుడే ఆచరించండి. ఈరోజు అద్భుతమైన ఆయుక్షేమం. మర్రి ఊడల చూర్ణం. మర్రి ఊడల్ని తెచ్చి ఎండపెట్టి చూర్ణం చేస్తారు. ఇది ఆయుర్వేదంలో చాలా ఉపయోగపడుతుంది. ముఖంలో కాంతిహీనంగా ఉండేవారు, కళ్ళలో కాంతిహీనంగా ఉండేవారు దీన్ని రోజుకు 1 టీ స్పూన్ సేవిస్తే ముఖంలో మరియు కళ్ళల్లో తేజస్సు పెరుగుతుంది. అంతేకాదు, ఎవరైతే మూలవ్యాధితో బాధపడుతూ ఉంటారో వాళ్ళు రోజుకి 2 సార్లు మజ్జిగలో కలిపి తాగడం వలన మూలవ్యాధి నుండి బయటికి వస్తారు. ఈ కాలంలో చాలామంది స్త్రీలకు గైనిక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. వాళ్ళు రోజు దీన్ని 1 టీ స్పూన్ నీళ్ళల్లో కలిపి ఎంటీ స్టొమక్లో సేవిస్తూ ఉండడం వలన ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి తగ్గిపోతాయి. మూలవ్యాధికి ఇది మంచి అనుకూలం. మరియు మన బాడీలో ఏవైతే ఆర్గానిజం ఉంటాయో వాటికి ఆయుష్ని, యాంటీ ఏజ్ అంటే యంగ్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది. అద్భుతమైన చూర్ణం అవసరం ఉన్నవారు ఉపయోగించండి. ఈరోజు అద్భుతమైన యోగక్షేమం. చాలామందికి ఈ కాలంలో పెళ్లి సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ ఈరోజు దివ్యమైన యోగక్షేమం. మన దగ్గరలో ఎక్కడైనా కూడా రావి చెట్టు ఉంటుంది. ప్రతి దేవాలయం దగ్గర రావి చెట్టు కంపల్సరీ ఉంటుంది. ఈ రావి చెట్టు మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపణే, అగ్రతో శివ రూపాయ, వృక్షరాజాయ తే నమః అంటాం. అయితే గరుడ పురాణంలో అశ్వత్థ వృక్షం అంటారు. ఉదయాన్నే విష్ణు రూపమట, మధ్యాహ్నం సకల విధమైన పితృదేవతలు నివాస స్థానమట, సాయంత్రం శివవాస స్థానమట. ఇలా విష్ణు, పితృదేవతలు, శివుడు ఈ ముగ్గురి వాసస్థానమది అని తెలియజేస్తుంది. మరియు రాత్రిపూట దైవగణాలు ఆవాహనం అవుతాయట. ఇలా కల్పవృక్షం అంటే అంత గొప్పది. అయితే ఈరోజు సాయంత్రం ఎవరైతే రావి చెట్టు కింద కూర్చొని వివాహ మంగళాష్టకాన్ని పారాయణ చేసుకుంటే వివాహం కాని వారికి వివాహం జరిగే తీరుతుంది. పిల్లలు దూరంగా ఉండి చేయలేని వారు వాళ్ళ పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు చేతిలో అక్షింతలు పట్టుకుని వివాహ మంగళాష్టకాన్ని చదివి అక్షింతలు రావి చెట్టు మొదట్లో వేసి సంకల్పం చేసినట్లయితే త్వరలోనే వివాహం జరుగుతుంది. అద్భుతమైన యోగక్షేమం తప్పక ఆచరించండి.